ఈరోజు దేవుని మాట లోకసువార్త 15వ అధ్యాయము 18 నుంచి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ యొక్క 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు. వారిలో ఒక చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో తన ఆస్తి భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. స్నేహితులకు, దురలవాట్లకు బానిసైపోయి, వ్యసనాలకు బానిసైపోయి మొత్తం ఖర్చు పెట్టుకొని ఏమీ లేని పరిస్థితి. పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకొని ఆశపడ్డాడు. అది కూడా దొరకలేదు. చివరకు ఏం చేశాడు? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను, దేవునికి నా తండ్రికి కూడా నేను పరలోకమునకు విరోధంగాను పాపం చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇక మీదట నా తండ్రికి కుమారుడుగా కాకుండా కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి అక్కడికి వెళ్ళాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుని యొక్క కృపను పొందుకొని దేవుడు చేసిన మేలును ఆస్వాదించుకుంటూ ఆయన యొక్క ప్రేమను బట్టి పరిస్థితులను, అనుభవాలను, స్థితిగతులను మార్చుకున్న తర్వాత, ఆయన హెచ్చించిన తర్వాత ఆయనకు దూరం అయిపోతే ఏం జరుగుతుంది? ఈ యొక్క రెండవ కుమారుడు పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఆ రీతిగా కాకముందే మనము ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుని హత్తుకొని ఉండాలి. మరి ఈ భూమి మీద ఉన్న తండ్రి ఆ కుమారుని దూరంగా ఉన్నప్పుడే చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మరి మనం కూడా ఇంతగా చిన్ననాటి నుంచి తల్లి గర్భంలో నుంచి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తే ఆ దేవాది దేవుని విడిచిపెట్టి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన చేసిన బలమైన కార్యాలు మన జీవితాల్లో ఎన్నో చేసినప్పటికీ వాటిని మర్చిపోయి మనం ఆయనకు దూరంగా జీవిస్తే మనకు ప్రయోజనం ఉండదు. మరి మనం ఏం చేయాలి? ముందుగానే మనము ఆయన యొక్క పాదాల చెంత చేరాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నేనైనా నువ్వైనా దూరంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మనము ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపంగా, ఆయన ప్రేమకు సమీపంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కరుణగల దేవుడు. మనం దూరంగా ఒకవేళ ఉంటే మళ్ళీ ఆయన దగ్గరకు సమీపంగా ఉండాలి. ఆయనకు దగ్గరగా వెళ్ళాలి. ఆయన పాదాల చెంత చేరాలి. ఆయన కృపను పొందుకోవాలి. ఆయన దీవించాడు, ఆయన దీవెనలు మరింత పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదించాడు, ఆ ఆశీర్వాదాలు స్థిరమైనవిగా, శాశ్వతమైనవిగా ఉండాలి అంటే మనము ఆయన్ను వదలకూడదు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, చిన్న కుమారుడిని తండ్రి ఎంతగానో ప్రేమించాడయ్యా తండ్రి. ఆస్తి అంతా పోగొట్టుకున్నప్పటికీ ప్రభా, దూరంగా ఉన్నప్పుడే చూసి జాలిపడ్డాడు, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రభా, పరలోకపు తండ్రివయ్యా, ఎంతగానో మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నావయ్యా, చేసావు తండ్రి. అవివేకులమై ప్రభా, నీకేమైనా దూరంగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నీకు సమీపంగా ఉండి నీ కృపలను, నువ్వు ఇచ్చిన దీవెనలు తండ్రి మరింత పొందుకొని కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచిలాగిన ప్రభా, నీ ప్రేమలో స్థిరులమై ఉండలాగిన మమ్మల్ని బలపరచండి. నీ కృప మమ్మల్ని ఆవరింపజేయండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.